నా పేరు లక్ష్మి, బండిమెట్ట మాది. ఇన్నాళ్ళ నుంచి నేను బాడిగింట్లోనే ఉంటున్నాను. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు ఈ ఇంట్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రామకృష్ణ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో వచ్చింది, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది సార్. అద్భుతం సార్ ఇది. చంద్రబాబు నాయుడు గారి సార్కి నమస్కారం సార్. మాకు సొంత ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పసుపు కుంకుమ డబ్బులు కూడా నిన్న మాకు వచ్చినాయి. మా పేరు కృష్ణ, మేము కర్నూలులో ఉంటున్నాము. మేము నెలకి 2000 రూపాయలు బాడీ కట్టి ఉంటున్నాము. ఇల్లు వచ్చింది, డబల్ బెడ్రూమ్. నా పేరు కమతం బాస్, నా భార్య పేరు వెంకటేశ్వరమ్మ. జగన్నాథం కట్టి ఇల్లు ఇవ్వడం చాలా పేదల పట్ల చంద్రబాబు నాయుడు సార్ బాగా చేయడం మంచిది. నా పేరు బాలరాజు, 83లోన కర్నూలుకి వచ్చాను. ఇంతవరకు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది. నా పేరు మన్నెమ్మ. మాకు సీఎం గారు డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా మహిళలు అందరూ కలిసి సంతోషంగా ఒక పండగ వాతావరణంగా చేసుకుంటున్నాము. మేము బళ్ళారి చౌరస్తా, నిర్మల్ నగర్. మా అలాంటి పేదవారి కోసం ఇంత చేస్తున్నందుకు సార్ గారికి కృతజ్ఞతలు. అసలు తీర్చుకోలేంలే ఆయనది, ఎందుకంటే ఇంత పింఛన్లు, పసుపు కుంకుమ కింద అందరికి అన్ని రకాలుగా చేస్తున్నాడు. ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అస్సలు ఊహించలేదు సార్ ఇంత బాగా కడతారు, ఇంత తొందరగా అవుతున్నాయని. రాజీవ్ గృహకల్పన అంటే ఎక్సలెంట్ అండి. ఈ విధంగా ఈ ప్రభుత్వం సదని ఊహించలేదు. ఫస్ట్ లో ఎన్టీఆర్ గృహాలంటే రాజశేఖర రెడ్డి ఇచ్చే గృహాలు మారుతున్నాను అనుకున్నాం. వచ్చి చూశాక క్వాలిటీ. ఈ క్వాలిటీ కర్నూలు ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ చేయలేదు. నేను కూడా గ్రౌండ్ అప్ అనే చేస్తాను. నమస్తే సార్, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను రెంట్ కట్టుకుంటున్నాను. వాళ్ళు ఉంటా రెంటులు పెంచడం చాలా ఇబ్బంది పడినాం సార్. మేము ఆ రెంట్ సడన్ గా పెంచడము చాలా కష్టాలు పడినాం సార్. సొంత ఇల్లు కళ్ళు నెరవేరుతుందా లేదా అని ఎదురు చూస్తున్నాం సార్. ఎక్కడ దొరుకుతుంది మాకు సొంత ఇల్లు అని. కానీ ఇన్నాటికి మాకు చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి మాకు నెరవేరింది. ఏ గవర్నమెంట్ ఇట్లా ఇల్లు కట్టించలేదు. ఈసారి ఆ కళ నెరవేర్చినారు సార్. చాలా అందంగా, చాలా బాగా. మేము ఊహలో కూడా ఇలాంటి ఇల్లు కట్టుకుంటామని నేను కల్లో కూడా అనుకోలేదు. మాకు కూడా 10 ఏళ్ల నుంచి ఇల్లు లేదు ఇక్కడ. ఇప్పుడు ఇల్లు ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మేము వెళ్ళి చూసాము, చాలా బాగున్నాయి అసలు. ఎప్పుడు ఇంత ముందు కట్టించిన వాళ్ళకన్నా ఇప్పుడు ఇవి బాగా వెరైటీగా బాగా కట్టించారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ లో నాకు రేషన్ కార్డు వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది, నాకు ఇల్లు వచ్చింది సార్. ఏ గవర్నమెంట్ నాకు ఏం ఇవ్వలే, ఫస్ట్ టైం రావడం సార్. నాకు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, ఇండివిజువల్ కట్టిస్తున్నాడు. పక్కన ఉన్న తెలంగాణ మిగులు బడ్జెట్ కేసీఆర్ గారు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ కట్టేయాల. ఇది చంద్రబాబు యొక్క సమర్థతకు నిదర్శనం. ఈ రోజుల్లో ప్లేస్ కొని వేసుకునేది చాలా ఇది అయింది. చాలా మంది రాయించారంట, కానీ వాటిల్లో మా పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. 20 years నుంచి రెంట్ హౌస్ లోనే ఉంటున్నాము. అందరు అప్లై చేసుకుంటే మేము కూడా అప్లై చేసాము. సడన్ గా మెసేజ్ రావడంతో ఇక్కడికి వచ్చాము. సీఎం గారికి చాలా థ్యాంక్స్. సొంతం ఇంట్లో ఉంటే మేము ఇంతవరకు రెంట్ ఇంట్లోకి ఇంత చేసుకుంటా మాటలు పడుకుంటున్నాం. మా ఇంటికి మేము వచ్చి గర్వంగా తలెత్తుకొని ఉంటాం. ఆనందమే కదా సార్ మాకు ఇట్లా అవకాశం కల్పించినందుకు. సార్ బీద వాళ్ళ కోసం ఇంత హెల్ప్ చేస్తున్నందుకు ఆయన మేము ఇంకా తీర్చుకోలేము. ఆయనకి చాలా కృతజ్ఞతలు. మేము 1వ వార్డు ప్రజలము. మా ఏరియా అంతా కూడా ఫ్లడ్ లో 2009లో అంతా మునిగిపోయి ఉన్నది. మాకు ఇల్లు చాలా అవసరంగా ఉన్నది. కానీ మరి భగవంతుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఎన్నో వేల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసి కర్నూలు పట్టణ పేద ప్రజలకు ఎంతో సౌఖ్యమైనటువంటి యొక్క ఎన్టీఆర్ గృహ నిర్మాణం చేపట్టారు. వితిన్ కొద్ది సంవత్సరాలలోనే మరి మాకు సొంత ఇంటి కళను నెరవేర్చారు. కొంతమంది ఏమంటే స్థలాలు లేక బాడీ ఇంట్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతూ బాడీలు కట్టలేని సమక్షంలో చంద్రబాబు నాయుడు సార్ ఇది జగన్నాథం కట్టిన ఇల్లు నిర్మించి సొంతంగా ఇట్లా చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి ఇల్లు ఉంటామని మేము ఊహించలేదు సార్, కానీ మాకు ఇల్లు వచ్చింది సార్. చాలా సంతోషం ఉంది. నేను ఇక్కడ చేయబట్టి 30 years అవుతుంది. ఏ బిల్డింగ్ ఇంతవరకు ఈ కన్స్ట్రక్షన్ జరగలేదు. ఈ కారణంలో ఎవరైనా ఫస్ట్ మొదలు పెట్టినారంటే వాళ్ళకి 1 year ఫ్రీగా పనిచేస్తా. దేనికి లప్పం గిప్పం పేదవాడితో కాదు. స్టైల్స్ ఏమి, లప్పం ఏమి, ఇండోర్స్ ఏమి, ఇవన్నీ ఎక్సలెంట్ సార్. ట్యాప్స్ కానీ, కుళాయిస్ కానీ. పేదింటోడైతే జన్మలో ఈ విధంగా చేసుకోలేడు. ఎక్సలెంట్, నెంబర్ 1. చంద్రబాబు నాయుడుకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక వరం లాంటిది సార్. కళల్లో కూడా ఇట్లాంటిది వస్తుందని మేము ఊహించలేదు సార్. మేము సాధ్యం అనుకోలేదు సార్. చాలా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసినారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయనకే చెందింది సార్. టైల్స్ గిల్స్, లెట్రిన్స్, బాత్రూమ్స్ అయినా మనకు దానికి దీనికనే డిఫరెన్స్ చాలా ఉంది. మేము కట్టుకోవాలంటే కూడా అంతగా మేము కట్టుకోలేము, మా పరిస్థితులు బట్టి అయితే. సార్ మాకు ఇల్లు వచ్చింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మేము అంత ముందు బాడిగింట్లో ఉంటుంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చినాడు, బాగుంది. మాకు ఆడపిల్లలకు పసుపు కుక్కు ఇచ్చినారు. నిన్న తీసుకున్న
చేసుకున్నాము. ఈ రోజు ఇంకా హ్యాపీగా మేము ఇంట్లోకి చేరుకుంటున్నాము. మాకు తల్లిదండ్రుల కంటే పుట్టింటి వాళ్ళ కంటే మాకు సీఎం గారు మాకు పసుపుగా పెట్టినారు కాబట్టి ఆయన మాకు సొంతం అన్నలాగా ఫీల్ అయ్యి ఎంతో సంతోషం. ఇంకా గృహం కూడా ఇచ్చినాడు. నేను పాత బస్ స్టాండ్ రెండింటిలో ఉంటున్నాము. వరదలు వచ్చి అన్ని పోయినాయి. ఇంకా మాకు ఇక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా మాకు ఎలాంటిగా ఉందని సంతోషిస్తాం. అసలు మేము బీద వాళ్ళకు సినిమాలో చూసినాము, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళలో చూసినాం, కానీ ఇవి మాకే వచ్చినాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కట్లో ఆనంద భాషలు కూడా నాకు చెప్పలేకపోతున్నాను నేను. కానీ సీఎం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్. ఆ సార్కి ఓటేసి మేము సంతోషంగా ఓటేయాలనుకుంటున్నాం సార్. పసుపు కుంకుమ డబ్బులు కూడా మాకు చేరినాయి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు బాగా చేస్తున్నారు. మాకు చాలా సంతోషం సార్. ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం సార్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగుంది సార్. అసలు అలాంటిది మా జీవితంలో కట్టించుకోలేమో అనుకున్నాము, కానీ చంద్రబాబు నాయుడు సార్ వల్ల మాకు ఈ కోరిక నెరవేరింది. చాలా బాగా కట్టించాం. చాలా సంతోషంగా ఉంది సార్. అంతా బాగుంది సార్. ఇండ్లు బాగా ఇచ్చినారు, మాకి అంతా బాగా ఇచ్చినారు. ఉండికి సౌకర్యం బాగుంది, ఇండ్లు సౌకర్యం కూడా బాగుంది. మాకు రాసి ఇచ్చినందుకు ఇండ్లు వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాం సార్. మేము పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఆయన కోరుకున్న కళలు కూడా పూర్తి కావాలని మేము అల్లదే వల్ల ఆయన కోరుకున్న కళలు కూడా నిజం కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. రూపాయలు కట్టడం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఇప్పుడు వచ్చేసి అశోక్ నగర్ లో ఉంటున్నాం. వాడి వచ్చేసి 2,000-2,500 దాకా కట్టుకుంటూ వచ్చినా ఇప్పటి వరకు మాకు సొంత ఇల్లు అంటూ లేదు. చంద్రబాబు సాయి విధంగా స్కీమ్ పెడితే అట్లా పెట్టడం వలన వచ్చింది. ఇంత మంచి ఇండ్లు, ఇంత మంచి ప్లేస్ లో బయట ఎక్కడ అయితే కష్టం. ఎంతో మంది కర్నూలులో పేద ప్రజలు తినడానికి పరిస్థితులు బాగలేని సమక్షంలో ఇటువంటి ఇండ్లు రావడం చాలా అదృష్టకరంగా. ఇప్పుడు ఇంటిని మేము నిర్మించుకోలేము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒక 10 లక్షల రూపాయలు ఇల్లు లేదు. అటువంటి ఇల్లు మాకు సుందరమైనటువంటి యొక్క ఎన్టీఆర్ నగరము అన్ని హంగులతో కూడినటివి. మరి ఆ యొక్క రైతు బజార్ ఏమి, ఆ యొక్క స్కూల్స్ ఏమి, ఇంకా అనేకమైనటువంటి స్కీమ్స్ ద్వారా ఈ యొక్క పాఠశాలలు అయితేనేమి, విస్తారమైనటువంటి యొక్క ప్రదేశము. మేమంతా బాగా స్లమ్ లో ఉండే వాళ్ళము. అక్కడ మురికి కాలువలు ఎక్కువగా, మరి యొక్క పందులు కుక్కలతో కూడా చాలా ఇబ్బంది పడేవారము. ఆ తెచ్చుకున్న భోజనం కూడా సరైన టైంలో తినలేకపోయినాము. కాకపోతే ఇప్పుడు మంచి G4 పద్ధతిలో బాగా అందరికీ అలాట్మెంట్ చేసినారు. మేము ఎంతో ఆనందపడుతున్నాం. పిల్లలు మేమందరం సొంత ఇంట్లో వస్తుందని చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంతవరకు మాకు ఎవరు చేయలేదు సార్ ఇలాగా. ఈసారి మిమ్మల్ని గెలిపించుకొని మేము ఎప్పటికీ మీరే బాగా చేస్తారని సంతోషపడుతున్నాం సార్. ఇటువంటి ఇల్లు ఇట్లా సిటీలో కట్టించుకోవాలంటే మామూలుగా సాధ్యం. మధ్యతరగతి వ్యక్తులు మాత్రం కట్టించుకోలేరు. మామూలుగా అయితే ప్లేస్ కొనాలన్నా మాక్సిమం ఒక 5-6 లక్షలు ఉంటుంది ఒక సెంటు. అలాంటిది గవర్నమెంట్ బాగా పేదవాళ్ళ కోసం ఇట్లా ఇల్లు కట్టేయడం చాలా మంచిది అనిపిస్తుంది మాకైతే. మేము అనుకోలేదు ఇట్లా వస్తుంది అని. మేము అసలు కళ్ళలో కూడా కనలేదు. మేము ఇప్పుడు చూసినాకనే మాకు అర్థమైంది. అటు సైడ్ TV9 హౌస్ కట్టించారు, కానీ అవి ఇట్లా లేవు అసలు. గవర్నమెంట్ ఇందిరా హౌసెస్ కానీ చూసాము, అది ఇంత క్వాలిటీగా ఏం లేవు అవి. ఇక్కడ బాగానే చేశాడు మన గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారికి చాలా మేము కృతజ్ఞతలు. ఇంట్లో చూసినాక మాకు కడుపు నిండిపోయింది. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సీఎం సార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ తాతయ్య.